ప్రభు యేసు వర్తమానము వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియనేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ మనకు కనబడుతుంది. ఈ భూలోకములో ప్రతి వ్యక్తి కూడా వారు చేసేటటువంటి పనులను బట్టి ఒక ఉద్దేశమును కలిగి ఉంటారు. వారికి ఉన్న ఉద్దేశములు, వారి ఆలోచనలు సఫలం అవ్వాలి అని అనేక ప్రయత్నాలు చేస్తారు. అయితే మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన పనులు సఫలపరిచేది దేవుడు. ఎందుకనగా భక్తుడైన నెహెమ్యా గారు అంటారు, ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మా ప్రయత్నములను సఫలము చేయును అన్నారు. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనంలో. ఎందుకనగా మన దేవుడు ఎవరు అని అడిగితే సఫలము చేసే దేవుడు. ఈ భూలోకంలో అనేక మంది విఫలమైపోయారు. అయితే మన బలమును బట్టో, మన జ్ఞానమును బట్టో, మన ధనాన్ని బట్టో మనం సఫలం కాలేం. సఫలపరిచే దేవుని సహాయం మనకు కలగాలి. దేవుడే మనలను సఫలపరిచేవాడు. అయితే ఒక వ్యక్తి తన యొక్క ఉద్దేశాలు, తన జీవితంలో తాను చేసే ప్రతి పనులలో తాను సఫలం అవ్వాలి అని అంటే ఆ వ్యక్తి ఏం చేయాలో పరిశుద్ధ గ్రంథంలో నుండి నేర్చుకుందాం. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాలు ఈ రీతిగా రాయబడి ఉంది. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయునదంతయు సఫలమగును అని వాక్యంలో రాయబడి ఉంది. ఎవరు చేసేది సఫలమవుతుంది? వాక్యంలో రాయబడిన మాట, దేవుని ధర్మశాస్త్రమును ఎవరైతే ధ్యానిస్తారో, ఎవరైతే అనుసరిస్తారో, ఎవరైతే దేవుని మాటలను వింటారో, వినేవారు తమ యొక్క ప్రయత్నములు, తమ ఉద్దేశములు, తమ పనులన్నిటి విషయములో సఫలమవుతారు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకములో ఎందరో మాటలు విని ఒకవేళ విఫలమయ్యావేమో, మోసపోయావేమో, ఈరోజు దేవుని మాట వినో. దేవుని మాట నిన్ను సఫలం చేసేది. దేవుని మాట నిన్ను ఆశీర్వదించేది. దేవుని మాట నిన్ను గొప్పవాడిగా చేసేది. యేసు ప్రభు చెప్పారు, మత్తయి సువార్త 13వ అధ్యాయములో విత్తనములను గూర్చిన ఉపమానం చెప్పారు. ఒక ఆయన విత్తనములను విత్తుతా ఉన్నాడు. అయితే కొన్ని విత్తనాలు త్రోవ ప్రక్కన పడ్డాయి, పక్షులు వచ్చి తినేశాయి. కొన్ని విత్తనాలు రాతి నేలను పడ్డాయి, మొలవడానికి మొలిచాయి. కానీ ఎండ తెగలగానే మరి మన్ను లేనందున అవి ఎండిపోయాయి. కొన్ని విత్తనాలు ముళ్ళ పొదల్లో పడ్డాయి, అవి మొలిచాయి. కానీ అవి పెరగకుండా ముళ్ళు వాటిని అణిచివేశాయి. అయితే మంచి నేలను పడ్డ విత్తనం అది 100 60 30 ఫలించెను అని యేసు ప్రభు చెప్పారు. అయితే శిష్యులయ్యా, అది అలా ఫలించడానికి కారణం ఏమిటి? ఈ ఉపమాన భావం ఏమిటి అని అడిగితే యేసయ్య శిష్యులతో చెప్పారు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 23వ వచనంలో, మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని
గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును అని ప్రభు చెప్పారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యమును విని దాన్ని గ్రహించి ఎవరు అనుసరిస్తారో వారు సఫలులవుతారు. ఈరోజు మీ జీవితంలో సఫలం అవ్వాలి అని అంటే దేవుని మాటలను వినండి. మరి ఇంకొక మాటను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 39వ అధ్యాయం 3వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, యెహోవా అతనికి తోడయుండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసెననియు అతని యజమానుడు చూచినప్పుడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినండి. యోసేపును గురించి వాక్యంలో రాయబడి ఉంది, యోసేపు ఏ పని అయితే చేస్తున్నాడో అతని పని, అతని ఉద్దేశాలన్నీ కూడా సఫలమవుతున్నాయి. అలా సఫలం అవడానికి కారణం ఏమిటి అని అడిగితే యజమానుడు ఒకటి గమనించాడు, యెహోవా అతనికి తోడై ఉన్నాడు. దేవుడు అతనికి తోడై ఉండుట ద్వారా అతడు చేసే ప్రతి పని సఫలమయ్యింది. ఎందుకనగా యజమానుడు గ్రహించాడు, దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు, దేవుడు అతని పక్షముగా ఉన్నాడు గనుక అతడు చేసే ప్రతిదీ సఫలమవుతూ ఉంది. నిజమే, ఈరోజు మన జీవితంలో మన పనులు, మన ఉద్దేశాలు సఫలం అవ్వాలి అని అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలి, దేవుడు మన పక్షంగా ఉండాలి, దేవుడు మనతో ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం చేసే ప్రతి పని సఫలమవుతారు. వాక్యంలో రాయబడి ఉంది, యెషయా గ్రంథం 26వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా నీవు మాకు సమాధానమును స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షమున ఉండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకనగా దేవుడు మన పక్షముగా ఉన్నప్పుడు మన పనులన్నీ కూడా సఫలమవుతాయి. దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనం వెళ్ళే ప్రతి పని సఫలపరచబడిద్ది. అయితే దేవుడు మనకు తోడై ఉండాలి అని అడిగితే ఆయన మాటను వినాలి, ఆయన సన్నిధిలో ఉండాలి, ఆయన ఆరాధించాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఎందుకనగా మనము దేవుని పక్షముగా ఉన్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయాన్ని మనం చదివితే అక్కడ యూదా ప్రజలతో, ఆసా అనే రాజుతో, అజర్యా అనబడినటువంటి వ్యక్తి దేవుని ఆత్మచేత నింపబడి వారితో చెప్తున్నాడు, యూదా ప్రజలరా, ఆసా రాజా, మీరు దేవుని పక్షంగా ఉంటే దేవుడు మీ పక్షంగా ఉంటాడు అని చెప్తూ ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనంలో ఓ చక్కని మాట చెప్తారు, కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమవుతుంది. మనము దేవుని పక్షంగా ఉన్నప్పుడు, దేవుడు ఎప్పుడైతే మన పక్షంగా ఉంటారో, దేవుడు ఎప్పుడైతే మనకు తోడై ఉంటారో మన ప్రతి ప్రయత్నము, ప్రతి ఉద్దేశము సఫలమవుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఇంకొక మాటను ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 57వ కీర్తన 2వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరి ఉద్దేశాలు, వారి యొక్క పనులు సఫలమవుతాయి. విఫలమవుతున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మాటను వినండి, దేవుని పక్షంగా నిలబడండి, దేవునికి ప్రార్థన చేయండి. ఎందుకనగా కార్యము సఫలం చేసే దేవుడు మీ కుటుంబంలో మీ ఉద్దేశాలు, మీ ఆలోచనలు దేవుడు సఫలము చేసి మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. దేవుడు మీ కుటుంబ పక్షంగా ఘనమైన కార్యాలు జరిగించినట్లు మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీ ఉద్దేశములను సఫలం చేస్తానని మీరు మాకు వాగ్దానం ఇచ్చారు. నిజమే, నువ్వు సఫలం చేసే దేవుడు నాయన. ఈ మాటలు ఎంతోమంది బిడ్డలైతే వింటున్నారు అయ్యా, వారి జీవితంలో, వారి ఉద్దేశాలు, వారి యొక్క బిడ్డల జీవితాలలో నాయన నీ కార్యాలు జరిగించండి అయ్యా. వారు చేసే పనులలో, వ్యాపారాలలో,
డ్యూటీలలో, ఉద్యోగాలలో, సమస్త విషయాలలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను. క్షేమాభివృద్ధిని కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నాజరేయుడైన యేసు నామములో బిడ్డల యొక్క ప్రతి అవసరత తీర్చబడునుగా ఆజ్ఞాపిస్తున్నాను. తండ్రి, నీ కార్యములను మీరు జరిగించండి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని బిడ్డలందరిని ఆశీర్వదించండి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగా ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యాలు జరిగించి మేలు చేసి మీరు మహిమ పొందుకొనమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న ఎడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. బంధకములో ఉన్నానయా, యత్నించి ఓడితిని, నిజ స్వాతంత్రమునిచ్చే దేవా, సంపూర్ణ విడుదల దయచేయుమా. విడువను దేవా నా యేసయ్యా, నన్ను దీవించు వరకు మార్చుము దేవా